Hi friends, welcome to Chinnu Ponnu Vlogs. So ee roju ma tataya garu is Tamara garu. He is a retired army person. Yes. So we just wanted to give a nice introduction about him, which is very useful to the people in meanwhile generations. So let's get started with ma father's introduction. Hello. Ilana. మీ పేరు మీ స్వంతము నా పేరు చలపతి తమ్మారావు సోతరాము, ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పెద్దపాడు తాలూకా, శంకవరం మండలం, అవతలపూడి గ్రామం. సో మనకి తెలుస్తుంది ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఆర్మీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను 1971 సెప్టెంబరు 24. అమ్మో కనీసం నేను పుట్టలేదు, అసలు పుట్టలేదు. మనం ఎలా పుట్టామే? మీరు ఆర్మీలో ఉన్నప్పుడు ఏ ఏ ప్రాంతాలు పర్యటించారు? నేను భారతదేశంలో 4 మూలలా పనిచాను, సర్వీస్ చేశాను. బెంగళూరులో చేశాను, బొంబాయిలో చేశాను, ఢిల్లీలో చేశాను, హిమాచల్ ప్రదేశ్ చేశాను, లాస్ట్ ఆంధ్రప్రదేశ్లో చేశాను. కొన్ని ఈ లొకేషన్స్ లో ఈ లొకేషన్ ఒక్క లొకేషన్ కూడా నేను చూడలేదు అసలు. గ్రేట్ కదా అసలు. ఆర్మీలో ఉన్నప్పుడు యుద్ధాలు ఏమైనా జరిగాయా? జరిగాయండి. 1971 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసుకొని డిసెంబర్ 16 వరకు యుద్ధం జరిగింది. దాంట్లో ప్రాక్టికేషన్ కూడా చేశాను. నేను 1977 వివాహం చేసుకున్నానండి. ముగ్గురు కూతుర్లు, కొడుకు. మనవాళ్ళు 9 మంది, మనవాళ్ళు మనవరాళ్ళు 9 మంది. ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు వాళ్ళకి కావాల్సిన అన్ని సైడ్లో నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటానని. కావాల్సిన 19 ఇయర్స్ కమ్సే కమ్ స్టార్టింగ్ ఉండాలా. 19 ఇయర్స్ 21 ఇయర్స్లో లోపల యువత వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా. వాళ్ళకి కావాల్సిన బాడీ అన్నీ సెటప్ చేసుకోవాలా, మంచి ఎక్సర్సైజ్ చేయాలా, మంచి ఫుడ్ తీసుకోవాలా. ఇవన్నీ కూడా చేసినప్పుడే మన ఆర్మీ అని ఒక ఉండాలా. నేను ఆర్మీకి వెళ్ళాలా, ఆర్మీలో అటెండ్ అవ్వాలా, పనులు చేయాలా, నేను నలుగురికి ఉపయోగపడాలి అనేది భావన కలిగి ఉన్నప్పుడే వాళ్ళు ఆర్మీలో జాయిన్ అవ్వగలరు, ఆర్మీలో పని చేయగలరు. మీరు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు చూసి మీరు నేర్చుకున్నారు ఆర్మీలోకి వెళ్ళాలి? ఆర్మీలో మనం సొంతంగానే మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదండి. మన సొంతంగా తయారైతే మనం అన్ని ఎక్సర్సైజ్ సైడ్ నుంచి పొద్దు నుంచి సాయంకాలం వరకు ఏ చేయాలో ఎన్నిటికి మనం సిద్ధపడి రెడీ అయినప్పుడు మనం ఖచ్చితంగా డెఫినెట్గా మనం అనుకున్నది సాధించగలం అన్నమాట. సో అయితే ఆయన ఇండివిజువల్ పర్సన్ అన్నమాట, ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, ఇన్స్పిరేషన్ గా తీసుకోలేదు, దానికి తనగా అనుకొని ఆర్మీలో జాయిన్ అయిన పర్సన్ అన్నమాట. సో మీరందరూ అనుకోవచ్చు ఎవరు ఇలా ఎందుకు సడన్ గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు, వీళ్ళేంటి క్వశ్చన్స్ చేస్తున్నారు అని. మీరేమి అంతగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మా తాతయ్య గారు. సో ఈయన ఆర్మీ రిటైర్డ్ పర్సన్ ఎస్ అమ్మారావు గారు. సో ప్రెసెంట్ మీరు ఏం చేస్తున్నారండి? ప్రెసెంట్ మీరు ఎలా ఉన్నారు? మీ సిచ్యువేషన్ ఏంటి? ప్రజెంట్ నేను ఆరోగ్యంగా ఉన్నానండి. నాకు 72 సంవత్సరాలు నేను స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. చేత దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను హ్యాపీగా ఉన్నాను. పిల్లల పిల్లలు మనవాళ్ళు సంతోషంగా ఆనందంగా పడుతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.